హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ జూలై మంత్ లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో హిట్లు ఏంటి, ఫ్లాప్లు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అప్రాక్సిమేట్ గా ఒక 10 ఫోన్లు అయితే లాంచ్ అవడం జరిగింది అప్రాక్సిమేట్ గా. అండ్ ఇంకొక ఫోన్ లాంచ్ అవ్వడానికి రెడీగా ఉంది 31వ తారీఖున, జూలై 31వ తారీఖున OnePlus నుంచి OnePlus N6X ఇంకొక ఫోన్ లాంచ్ అవుతుంది. ఆ ఫోన్ ఆబ్వియస్ గా ఫ్లాప్ లిస్ట్ లోనే పెట్టుకుంటాం, అది పక్కకు పెట్టేద్దాం. దాని గురించి కూడా చెప్తా. ఆర్డర్ వైజ్ అసలు ఏ ఫోన్స్ లాంచ్ అయినాయి, ఏ స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయినాయి, ఏ ప్రైస్ పాయింట్ లో లాంచ్ అయ్యాయని మనం మాట్లాడుకుందాం. హిట్ ఆ ఫ్లాప్ అనేది మీరు కూడా డిసైడ్ చేయండి. నాకు అనిపించింది, నా దృష్టిలో అది నాకు హిట్ ఫ్లాప్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ అయినాయి. రెండు ఫోన్స్ వచ్చినాయి, ఒకటి ఒప్పో రెనో 16, రెండోది ఒప్పో రెనో 16C. జూలై 2వ తారీఖు ఫోన్స్ లాంచ్ అయినాయి. ఫస్ట్ ఒప్పో రెనో 16 చూసుకుంటే 8GB 256GB వేరియంట్ 62,000 రూపాయల ప్రైస్ పెట్టడం జరిగింది. అదే మనం ఒప్పో రెనో 16C చూసుకుంటే ఇది 8GB 128GB వేరియంట్ 47,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఫస్ట్ రెనో 16 చూద్దాం. ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఇంతకు ముందు మనకు 30,000 రూపాయల లోపల చూసి ఉండేవాళ్ళం, ఇప్పుడు 62,000 రూపాయలకు వెళ్ళింది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. కార్నిగోల్ 6 ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. ఇది కాంపాక్ట్ డిస్ప్లే 6.3 ఇంచ్ ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 3600 nits స్పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. అండ్ NFC ఉండదు. ఈసారి NFC తీసుకురాలేదు. కెమెరాస్ ఇందులో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ప్రైమరీ కెమెరా సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ టెలిఫోటో లెన్స్ Samsung JN5 సెన్సార్ యూజ్ చేశారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని 4K 60fps రికార్డ్ చేయొచ్చు. 6700 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. కలర్ 16 తో వస్తుంది, బేస్ 116 అండ్ 5+6 years అప్డేట్ పాలసీతో ఒప్పో రెనో 16 వస్తుంది. ఫోన్ అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ప్రాసెసర్ దగ్గర ఇంతకు ముందు ఉండే ప్రైజులతో కనుక మనం చూసుకుంటే 62,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ కానీ లేకపోతే 8 Gen 5 ప్రాసెసర్ కానీ చూసి వాళ్ళం. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. నెక్స్ట్ రెనో 16C చూసుకుంటే ఇందులో మరీ దారుణం. MediaTek Dimensity 7300 ఎనర్జీ అండ్ LPDDR4X UFS 3.1 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది రెండు ఫోన్స్ లో. ఇదేంటంటే మీకు డిస్ప్లే 6.57 ఇంచ్ Full HD+ AMOLED డిస్ప్లే. 1.5K రెజల్యూషన్ కాదు, నార్మల్ Full HD+ AMOLED డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. బ్రైట్నెస్ కూడా తగ్గిపోతుంది. 49 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి అంతే. అండ్ దీంట్లో కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీంట్లో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉండదు. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ 50 మెగాపిక్సెల్ రాదు, జస్ట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది అంతవరకే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కెమెరాలు యూజ్ చేసుకుని 4K 30fps వరకే, 4K 60fps ఆప్షన్ అసలు ఇవ్వాలి. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. కలర్ 16, బేస్ 16 అండ్ 5+6 years అప్డేట్ పాలసీ దీంట్లో కూడా ఇస్తున్నారు. మీరు చెప్పండి, రెనో 16 రెనో 16C రెండింటిలో ఏది హిట్ ఫోన్ అండ్ ఏది ఫ్లాప్ ఫోన్? నా పరంగా అయితే రెండు కూడా ప్రైసింగ్ ఆల్రెడీ పెంచిన ప్రైజుల్లోనే పెట్టారు కాబట్టి అండ్ ఫీచర్స్ ప్రకారంగా నేను ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ సజెస్ట్ చేయను. డైరెక్ట్ గా హిట్ అండ్ ఫ్లాప్ లో కూడా పెట్టలేము, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఆ సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి. జస్ట్ నేను రికమెండ్ అయితే రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ రికమెండ్ చేయను ఆ ప్రైస్ పాయింట్స్ లో. నెక్స్ట్ ఫోన్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 4B. ఇది కూడా దారుణమైన ఫోన్ అని చెప్పొచ్చు. 8GB 128GB వేరియంట్ 30,000 రూపాయలకి లాంచ్ చేశారు. సారీ 35,000 రూపాయలకి లాంచ్ చేశారు. 35,000 రూపాయలకి ఇందులో ప్రాసెసర్ గానీ, కెమెరా గానీ, డిస్ప్లే గానీ ఎవ్రీథింగ్ ఏది వర్త్ కాదు. 35,000 రూపాయలకి ఇందులో ప్రాసెసర్ కనుక కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే దీన్ని కూడా మనం రికమెండ్ చేసి ఉండేవాళ్ళం. బట్ దీంట్లో కూడా ప్రాసెసర్ దెబ్బేసేసింది. ఒకసారి డీటెయిల్స్ చెప్తాను చూడండి. నథింగ్ ఫోన్ 4B జూలై 7th లాంచ్ అయింది. ఫస్ట్ థింగ్, దీంట్లో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, జస్ట్ IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. ఫ్రంట్ డిస్ప్లే డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 6 Gen 4 ప్రాసెసర్ అండ్ LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ రెండు మైనస్ ఇక్కడ. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ రిజిడ్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Samsung సెన్సార్ యూజ్ చేస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 4K 30fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మాత్రం 1080p 60fps వరకు మాత్రమే. ఫ్రంట్ 4K సపోర్ట్ లేదు. 6000 mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. కానీ చార్జర్ బాక్స్ లో రాదు, సపరేట్ గా కొనుక్కోవాలి. నథింగ్ OS 4.1 బేస్ 116 అండ్ అప్డేట్ పాలసీ 3+6 years అప్డేట్ పాలసీతో నథింగ్ ఫోన్ 4B లాంచ్ చేశారు. 6 Gen 4 ప్రాసెసర్ కి 35,000 రూపాయలు అయితే అసలు నేను రికమెండ్ చేయను. ఇప్పుడు ప్రైజులు పెరిగినప్పటికీ 6 Gen 4 ప్రాసెసర్ కి మాక్సిమం మనం 25,000 రూపాయలే పెట్టొచ్చు. 25,000లో దొరుకుతున్నాయి. Realme P4 Pro ఉంది, 30,000 రూపాయలు. అది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్. 30,000 రూపీస్ దగ్గరలోకి వస్తే నథింగ్ ఫోన్ 4B స్కిప్ చేసేసి Realme P4 Pro గానీ లేదా Moto H70 Fusion గానీ మీరు పిక్ చేసుకోండి. ఇదైతే నథింగ్ ఫోన్ 4B అయితే అసలు వాల్యూ ఫర్ మనీ ఫోన్ కాదు. నెక్స్ట్ ఫోన్ జూలై 15వ తారీఖున Moto H70 Max లాంచ్ అయింది. 8GB 256GBని 55,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ 55,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో Motorola సిగ్నేచర్ సిరీస్ దొరికేది. ఇప్పుడు జస్ట్ ఎడ్జ్ లైనప్ లో తీసుకొస్తున్నారు H70 Max అని చెప్పి కొత్త వేరియంట్ ని. ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML
810H ప్రొటెక్షన్ కూడా ఉంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ LPDDR5X అండ్ UFS 4.1 మంచి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా యూజ్ చేశారు. డిస్ప్లే దీంట్లో 6.8 ఇంచ్ 2K రెజల్యూషన్ క్వాడ్ HD+ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 7000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో పెద్ద మైనస్ పాయింట్ కెమెరాస్ దగ్గర. హార్డ్వేర్ లెవెల్ అసలు దీంట్లో టెలిఫోటో లెన్స్ ఇవ్వలేదు. ప్రైమరీ కెమెరా మాత్రమే ఇచ్చారు అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్. అసలు టెలిఫోటో లెన్సే లేవు. అక్కడే దీనికి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ LYT710 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2-in-1 డెప్త్ సెన్సర్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి 4K 60fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 4K 30fps రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ 7100 mAh బ్యాటరీ వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది అండ్ 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది. Hello UI based on Android 16 అండ్ 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది. కెమెరాస్ కనుక టెలిఫోటో లెన్స్ దీంట్లో ఇచ్చి ఉంటే దీన్ని మనం రికమెండ్ చేస్తుండే వాళ్ళం. బట్ టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి ఎక్కడో ఒక చోట మైనస్ చేశారు. మోటోలో బేసిక్ గా 50,000లో మనం రికమెండ్ చేసే అంత బ్రాండ్ వాల్యూ లేదు. బట్ స్టిల్ ఫీచర్స్ అన్ని బాగుంటే మోటో సిగ్నేచర్ ని రికమెండ్ చేసినట్లు చేస్తుండే వాళ్ళం. బట్ ఇక్కడ టెలిఫోటో లెన్స్ లేవు. మీరు సిగ్నేచర్ చూసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ సేమ్ డే జూలై 15వ తారీఖు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 100X లాంచ్ అయింది. 4GB 128GB 21,000 పెట్టారు. 4GB 128GB స్పెసిఫికేషన్ చెప్తాను చూడండి. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. 10,000లో దొరికే ప్రాసెసర్ అండ్ డిస్ప్లే 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే. ఫుల్ HD+ డిస్ప్లే కాదు, జస్ట్ HD+ డిస్ప్లే. 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. సింగిల్ స్పీకర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా దీంట్లో లేవు. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ ని 21,000 పెట్టారు. టైం బాగాలేదంటే ఇంకా మార్కెట్ అలా ఉంది. ఈ 21,000 వచ్చే అన్ని ఫోన్స్ ఇలా తీసుకొచ్చారు. HD+ డిస్ప్లేలు. అసలు ఈ ఫోన్స్ అయితే అసలు రికమెండ్ చేయలేకపోతున్నాం. అండ్ సేమ్ ఇలాంటిది వివో నుంచి వివో T5 Lite లాంచ్ అయింది. ఐక్యూ నుంచి ఐక్యూ Z11 Lite లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్స్ కూడా ఫ్లాప్. ఈ రియల్మీ నార్జో 100X ఫ్లాప్, వివో T5 Lite అండ్ ఐక్యూ Z11 Lite రెండు ఫోన్స్ ఫ్లాప్. సేమ్ 4GB 128GB 20,000 లాంచ్ చేశారు. స్పెక్స్ చెప్తాను చూడండి. వివో T5 Lite అండ్ ఐక్యూ Z11 రెండు ఒకటే. రెండు ఫోన్స్ ఫీచర్స్ చెప్తున్నా. వీటిలో కూడా సేమ్ ప్రాసెసర్ MediaTek Dimensity 6300 LPDDR4X అండ్ UFS 2.2 సేమ్ స్టోరేజ్ టైప్స్ యూజ్ చేస్తారు. అండ్ వీటిలో కూడా సేమ్ వాటర్ రెసిస్టెన్స్ IP65 వరకు మాత్రమే ఉంటుంది. 6.74 ఇంచ్ HD+ డిస్ప్లే. ఇందులో కూడా సేమ్ 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది అండ్ సేమ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ఒక్కటే కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX852 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ మరీ దారుణం. దీంట్లో 5 మెగాపిక్సెల్, వాళ్ళు అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ యూజ్ చేశారు రియల్మీ వాళ్ళు. ఈ వివో ఐకు జస్ట్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరానే ఇస్తుంది. మరి 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఒరిజినల్ 6 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16 అండ్ 2+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 20,000లో అసలు మరీ దారుణమైన ఫోన్స్ అనమాట. ఇక్కడతో ఇంకా మేజర్ ఫోన్స్ లాంచెస్ అయితే అయిపోయినాయి. కానీ ఒకే ఒక ఫోన్స్ అంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో లాంచ్ అయినవి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Z Fold 8 సిరీస్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇవి మన జూలై 22 లాంచ్ అని ఆగస్ట్ 7 నుంచి ఈ ఫోన్స్ సేల్ కి వస్తాయి. Z Fold 8, Z Fold 8 Ultra అండ్ Z Flip 8 మూడు ఫోన్స్ లాంచ్ చేశారు. వీటి మీద షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నా. ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కానీ దానికి అసలు కనీసం మనకి రోజు చూసే వాటిల్లో 10% మెంబర్స్ కూడా ఆ వీడియోని చూడలేదు. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదని అర్థమైంది. ఫోన్స్ 2 లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది. Z Fold 8 వచ్చేసరికి 1,80,000 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. Z Fold 8 Ultra వచ్చేసరికి 2 లక్షల రూపాయలు. Z Flip 8 వచ్చేసరికి మీకు 1,20,000-1,25,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంతంత ప్రైస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొంటారు ఏంటో నాకు ఏం అర్థం కావట్లా. సో Z Fold సిరీస్ గురించి అయితే నేను ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయను. షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా మన ఛానల్లో. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేస్తుండండి ఈ Fold 8 సిరీస్ కోసం. ఇవి ఓవరాల్ గా ఈ జూలై మంత్ లో లాంచ్ అయిన రఫ్ గా ఒక 10 స్మార్ట్ ఫోన్స్. ఈ ఫోన్స్ లో ఒక్కటి కూడా నాకు ప్రాపర్ అంటే రికమెండ్ చేయవచ్చు ఈ ఫోన్ ని అనేలాగైతే ఏది అనిపించలా. మరి మీకు ఏదైనా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చూద్దాం. సడన్ సర్ప్రైజ్ కింద ఏదైనా ఆగస్ట్ లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అట్లీస్ట్ ఏదైనా దొరికిద్దేమో అన్నట్లు చూద్దాం. జస్ట్ వెయిట్ చేద్దాం. వస్తే నేను ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను. ఇఫ్ నాట్ ఆఫర్స్ వస్తూ ఉంటే ఇండిపెండెన్స్ డే సేల్ ఒకటి ఆగస్ట్ లో జరగబోతుంది. ఆ సేల్ లో మేబీ ఏమన్నా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఆఫర్ ప్రైస్ లో వస్తే నేను ఖచ్చితంగా వాటి మీద కూడా వీడియోస్ చేస్తా. చూస్తుండండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి చూస్తుండండి. లేదు నేను కొత్త ఫోన్ కొనుక్కుంటాను అనుకుంటే ఆగస్ట్ మంత్ లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయి డెడికేటెడ్ గా అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ ఆగస్ట్ మంత్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోని హైప్ చేయకపోతే వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని రిజీవ్ అవుతాను. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.